వేసవి వేడిపై దాడి, చల్లటిది ఫ్రెషింగ్ స్టాప్తో హాయి. హెచ్ఎండిఏ అభివృద్ధి చేస్తున్న నియోపోలిస్ లేఅవుట్కు ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్, మరోవైపు మెహదీపట్నం శంకర్పల్లి వెళ్లే ప్రధాన రహదారులున్నాయి. వీటిని కలుపుతూ లింక్ రోడ్లు నిర్మిస్తున్నారు. లేఅవుట్లో ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో లింక్ రోడ్లను పూర్తి చేసే పనిలో హెచ్ఎండిఏ అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా వచ్చే వాహనాలు నియోపోలిస్ లేఅవుట్లోకి వచ్చేందుకు వీలుగా ట్రంపెట్ నిర్మించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన నియోపోలిస్ సర్కిల్ వద్ద ఉన్నాం మనం. సో ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం కూడా 4 టైప్ అంటే ఒక కూడల్లో 4 సైడ్లు రోడ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇటువైపు 2 రోడ్స్ అండ్ ఇటు అలా 4 వైపులా కూడా ఉన్నాయి. ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే రోడ్ కనెక్టివిటీ ఉంటే, మరోవైపు శంకర్పల్లి, మెహదీపట్నం, అలాగే మరోవైపు ఎయిర్పోర్ట్కి సంబంధించిన అన్ని రోడ్స్కి సంబంధించి ఇక్కడ కనెక్టివిటీ అయితే ఉంది. భవిష్యత్ తరాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా రోడ్స్ని చాలా వైడ్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ లేఅవుట్లో వైడెన్ రోడ్స్ ఎందుకు డిజైన్ చేశారంటే, ఫ్యూచర్లో కేబుల్స్ అన్నీ కూడా ప్రాపర్గా వాటికి సపరేట్గా మళ్ళీ తవ్వకుండా వాటన్నిటిని కూడా ఈ అండర్ గ్రౌండ్ నుంచే కేబుల్స్ని తీసే విధంగా రోడ్స్ని అయితే చాలా వైడన్గా అయితే డిజైన్ చేశారు. సో వీటి కోసం ప్రత్యేకంగా 5 ఎకరాలని పవర్ స్టేషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా శంకర్పల్లి అలాగే ఓఆర్ఆర్ శంషాబాద్కి సంబంధించిన కనెక్టివిటీ అయితే వీటికి ఉంటుంది. సో ఇప్పటికే వీటికి అన్నిటికీ సంబంధించి అన్ని రకాల ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా దాదాపుగా ఒక 530 ఎకరాల్లో అయితే ఈ యొక్క నియోపోలిస్ని మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 239, 240 సర్వే నెంబర్లో అయితే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి చుట్టూ కూడా మనం హై రైజింగ్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ని చూసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే ప్రాపర్గా కమర్షియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హోమ్ రెసిడెన్షియల్కి సంబంధించిన అన్ని రకాల బిల్డింగ్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో వీటిలో లేఅవుట్ కంపెనీలని అలాగే ఐటీ రంగానికి సంబంధించిన క్యారిడార్స్ని కూడా ఏర్పాటు చేసే విధంగా అయితే వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఒక రోల్ మోడల్, తెలంగాణకి ఒక రోల్ మోడల్ అవ్వడమే కాకుండా మన హోల్ ఇండియాకి కూడా ఇది ఒక రోల్ మోడల్గా అయితే అవుతుంది అని అయితే చెప్తున్నారు. సో ఇది అనమాట ఇక్కడ ప్రెజెంట్ అప్డేట్స్. సో ఇదంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో ఇది ఏర్పాటు కావడానికి కూడా సిద్ధంగా ఉంది. అప్పుడు చాలా ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్ని చూసి మరిన్ని ప్రపంచ దేశాల్లో కానీ మన భారతదేశంలో కానీ ఇలాంటి లేఅవుట్ని చాలా రకాలుగా చాలా ప్లేసెస్లో కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇది ఇక్కడ ప్రజెంట్ అప్డేట్స్. కెమెరామెన్ ఎల్విఎస్ ప్రసాద్తో దిల్లీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.